సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మన ప్రస్తుతం ఎమ్మినూరు పట్టణంలోని 14వ వార్డు ఇన్ఛార్జ్ టీడీపీ నాయకుడు అలాగే మైనార్టీ లీడర్ నవాజ్ గారు మనతో పాటు ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల వరకు రాజకీయాల్లో కొనసాగారు. ఇంతవరకు ఎన్ని పదవులు మీకు దక్కాయి? సార్ అటువంటి ఏం లేదు, ఆ పదవులేం ఆశించలేదు. అంటే ఇన్నేళ్ళు ఆ భూములు కాపాడుకోవడం కోసమే ఎమ్మెల్యేల పడి తిరుగుకుంటా ఎమ్మెల్యేల పడి వాళ్ళకి అనుకూలంగా పోతున్నారని చెప్పేసి ఎమ్మెల్యేలో మొత్తం టాక్. సార్ అటువంటిది ఏమి లేదు. 5 తక్కువైనా మాకు ఇచ్చి ఏదో మేము సాల్వ్ చేసుకుంటాం అంతే తప్ప ఆ కబ్జాలు అటువంటివి ఏం లేదు. లారీలు నడుపుకుంటూ లాస్ట్ కి భూములు కొనుగోలు చేసి అమ్మకాలు చేసి లక్షలు సంపాదిస్తున్నారు. మా నాయన అప్పుడు సంపాదించాడు సార్. అప్పుడు మన అప్పటికే మీరు ఉన్నాడు. మా నాయన ఒక 20-30 ఎకరాల ఉన్నాయి. అప్పుడు మధ్యలో ఒక జనసేన పార్టీలో కీలకంగా ఎమ్మెల్యే టికెట్ కోసం భారీగా పోరాడారు. ఎందుకు రాలేదు? ఏదో సార్ మన అదృష్టం లేదనుకున్నాం అంతే కదండి. కష్టమైతే చాలా పడ్డాం, దేవుడు సహకరించలేదు, దానికి వదిలిచేసాం. టీడీపీ నాయకులు మీ మీద చాలా కోపంగా ఉన్నారని చెప్పి చాలా వెనుకడు వస్తుంది. ఎందుకంటే జగన్నాథ్ రెడ్డి గారు మీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి బయట టాక్. అంటే ఇది నిజమా కాదు? జగన్నాథ్ రెడ్డి గారికి ఎవరు ద్రోహం చేశారో వాళ్ళని దూరం పెట్టడం వాస్తవం. నవాజ్ గారు, ఇప్పుడు మీరు ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అయితే మీరు బయట మొత్తం బాలనాగిరెడ్డి మనిషి, మీరు బాలనాగిరెడ్డికి అత్యంత మిత్రుడు ఇప్పుడు కూడా అంటారు. ఎలా రాజకీయం వేరు, మా రిలేషన్షిప్ వేరు. ఎందుకంటే ఫ్యూచర్ అక్కడి నుంచి మనకు మొదలైంది కాబట్టి మమ్మల్ని వాళ్ళు కూడా వదులుకునే ఇది లేదు. వాళ్ళు జగన్నాథ్ రెడ్డి గారు చాలా నవాజ్కి చాలా దగ్గర ఉన్నారు, ఏదో మంచి పదవి కట్టబెడతారనే భయం అయితే ఉందని చెప్పి నాకు తెలుసు. ఆ విషయం సార్కే వదిలిపెడుతున్నా. ఆయన ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా బివి జయనాగేశ్వరుడు కోసం అయితే నవాజ్ పనిచేస్తాడు. ఇది ఒకటే. అయితే ఒకటి, మీరు ఎమ్మెల్యే రేస్లో ఉండి ఇప్పుడు చివరిగా అంటే 14వ వార్డు ఒక ఇన్ఛార్జ్గానే ఉన్నారు. అంటే మీకు ఇంకా ఏం ముందుకు పోవాలని ఏం లేదా? గెలుస్తా ఉన్నా 100%. బివి జయనాగేశ్వరుడు ఆశీస్సుల్లో గ్యారంటీ 100%. ఇన్ని రోజులు లేని ఎందుకంటే మన వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. మనం ప్రస్తుతం ఎమ్మినూరు పట్టణంలోని 14వ వార్డు ఇన్ఛార్జ్ టీడీపీ నాయకుడు అలాగే మైనార్టీ లీడర్ నవాజ్ గారు మనతో పాటు ఉన్నారు. నవాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నవాజ్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. నవాజ్ గారు, మీలో ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే ఒక మంత్రి గారి దగ్గర 3 ఎమ్మెల్యే గారి దగ్గర అనుచరుగా పనిచేశారు. ఎలా ఇది సాధ్యమైంది? అంటే వాళ్ళు మనకు నమ్మారు సార్. వాళ్ళకి నమ్మినట్టు మేము కూడా తగినట్టు పని చేసుకుంటూ పోయాం. అదే మాదిరిగా అన్ని విధాలుగా మాకు కూడా సహాయ సహకారాలు అందించారు. మా చేతనేది వాళ్ళు కూడా చేసాం కాబట్టి మనం అట్టే వాళ్ళని దగ్గరగా చూసాం. 3 నాయకులు కూడా దగ్గరగా చూశాను. అంటే ప్రస్తుతం అయితే 3 నాయకులు ఉన్నారు, ఒక నాయకుడు అయితే లేరు. ఆ నాయకుడు ఎవరు మీరే చెప్తే బాగుంటుంది. బి మోహన్ రెడ్డి గారు లేరు సార్ ఇప్పుడు ప్రజెంట్. అలా ఎలా ప్రస్థానం ఎలా సాధిస్తాయి? స్టార్టింగ్ లో బివి మోహన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు నేను పట్టణ మైనార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను సార్. అప్పుడు నన్ను చాలా దగ్గరగా తీసుకుని ఆయన మనకి ఏ పని కావాలన్నా సెకండ్లో పని చేసేవాడు. ఆయన కొంచెం కోపం అవుతున్నా కానీ పని అయితే 100% సక్సెస్. అది ప్రతి ఒక్కరికి తెలుసు. అదే మాదిరిగా ఇప్పుడు బివి జయనాగేశ్వరుడు గారు కూడా మనకి అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సార్. అంటే ఇప్పుడు తండ్రి గారి దగ్గర పనిచేస్తారు, ఇప్పుడు కొడుకు దగ్గర. ఈ మధ్యలో గ్యాప్ లో ఇంకో పార్టీకి జాయిన్ అయ్యారు. ఎలాగా? అంటే ఇప్పుడు నేను బాలనాగిరి దగ్గర మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరి దగ్గర ఒక 13 సంవత్సరాలు ముఖ్య అనుచరుడుగా పనిచేశాను. 13 ఏళ్ళు చేశాను. దాని తర్వాత అప్పుడు టీడీపీ నాయకుడు అంటే మంత్రిగా ఉన్న పివి మోహన్ రెడ్డి గారి నుండి ఎందుకు డైవర్ట్ అయ్యారు? అంటే అప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడ మన బాలనాగిరి అన్న వెంట ఉంటూ తెలుగుదేశం పార్టీకి పనిచేశాను. అప్పుడు కూడా బాలనాగిరి గారు మన అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఒకప్పుడు పెద్ద సార్ అనుచరుడే. అట్టే డైవర్ట్ దాన్ని అట్టే కంటిన్యూ చేసాం అనమాట. అయితే ఇంకా బాలనాగిరెడ్డి గారు టీడీపీ వైసీపీ పోయినాక మీరు కూడా వైసీపీకి వెళ్ళారా? వైసీపీకి వెళ్ళాం. ఎలా ఉంది వైసీపీ పోయినాక టీడీపీ పార్టీని వీడి వైసీపీ పోవడం? కొంచెం బాధగా అనిపించింది కానీ ఇంకా తప్పని పరిస్థితుల్లో పోల్సేది. ఇంకా ఎందుకంటే మాకు ఎమ్మెల్యే గారు బాలనాగిరెడ్డి అన్న గారు మనకి ఎంత ఇది చేస్తున్నో ఇంకా దాన్ని బట్టి మనం వాళ్ళ వెనక పోవాల్సి వచ్చింది మనకి. అయితే దీన్ని బట్టి మీరు దాదాపు 20 ఏళ్ల వరకు రాజకీయాల్లో కొనసాగారు. ఇంతవరకు ఎన్ని పదవులు మీకు దక్కాయి? అంటే నాకు అప్పుడు బివి మోహన్ రెడ్డి గారు టీఎన్టీయూసీ అధ్యక్షునిగానే నాకు స్టార్టింగ్లో
పదవి ఇచ్చారు. తర్వాత ఇంకా నేను బాలనగడన బయటకు వచ్చిన తర్వాత నా సొంతం నవాజీవితాన్ని పెట్టి దాన్ని సేవా కార్యక్రమం అయితేనేమి అన్ని విధాలుగా రాజకీయంగా అన్ని విధాలుగా మనము దాన్ని ముందుకు తీసుకుపోయినాం. అంటే చాలా మటుకు ఎవరన్నా కానీ ఒక 5 ఏళ్ళు పనిచేస్తే నాకు ఈ పార్టీ క్యాడర్ పోస్ట్ ఏమైనా ఉంటది, కానీ నామినేటెడ్ పోస్ట్ కోరుకుంటే వాళ్ళు ఉంటారు. మీరు ఎప్పుడు కూడా మీకు నామినేటెడ్ పోస్ట్ అయితే రాలేదనుకుంటా. ఎందుకలా అంటే ఎప్పుడు కూడా నాకు రాలేదనే భావన కానీ అలాంటి కానీ వ్యతిరేకత అనే పార్టీ మీద కానీ ఎమ్మెల్యేల మీద కానీ అభిమాన నాయకుడి మీద ఏం లేదా? లేదు సార్, అటువంటి ఏం లేదు. ఆ పదవులు ఏం ఆశించలేదు. ఆ పదవుల కన్నా మాకు ఎక్కువ పని చేసి పెట్టారు ఏదైనా ఒకటి. ఎందుకంటే నాకు సొంతం క్యాడర్, నా క్యాడర్ కూడా నా వెంట ఎప్పుడు ఏ 10 పార్టీ మార్చినా నా క్యాడర్ అయితే నన్ను వదులుకోలేదు, నేను వాళ్ళని వదులుకోలేదు. అదే మీరు 13 ఏళ్ళ వరకు బాలనాగిరెడ్డి దగ్గర పడి ఉన్నారు. రీసెంట్ గా అంటే ఒక 6 ఏళ్ల కింద మళ్ళీ టీడీపీకి వచ్చారు. మళ్ళీ విడిపోవడం కారణం ఏంటి? కొన్ని అనివార్య చెప్పుడు మాటలేని మా ఎమ్మెల్యే గారు కొంచెం మమ్మల్ని దూరం పెట్టడం మొదలు పెట్టారు. ఎందుకని మనమే దాన్ని వద్దనుకుని బయటకు వచ్చేసాం అంతే తప్ప. ఎమ్మెల్యే అంటే ఎవరు, ఏం జరిగింది? అదే బాలనాగిరెడ్డి తోడుకున్నారు. కొన్ని ఉంటారు కదా, ఇంకా తప్పది కదండి పరిస్థితి. అంటే ఇప్పుడు బాలనాగిరెడ్డి గారు ఉన్నప్పుడు అంటే బాలనాగిరెడ్డి గారు వైసీపీలో ఉన్నారు, అప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే చెన్నకేశ్వరుడు ఉన్నారు. అదే సేమ్ పార్టీనే కదా? సేమ్ పార్టీ. ఎలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు సార్? కొంచెం ఇబ్బందులే. పార్టీలో అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బందులే ఎదుర్కొన్నా, కానీ దేవుడి సహాయ సహకారాలతో వైసీపీ పార్టీ వీడి టీడీపీకి వచ్చినాక ఇబ్బందులు పెట్టారు సార్. ఎలాంటి ఇబ్బందులు పెట్టారు? అన్ని విధాలుగా, డిపార్ట్మెంట్ పరంగా అయితేనేమి, నా ఆస్తుల పరంగా అయితేనేమి, అన్ని విధాలుగా నన్ను లాస్ట్కి నేను వాళ్ళ మాట ఏం లేదంటే నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి కూడా వెనకాడలేదు. అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటి? అంటే మీరు ఏం చేసేవారు, ఏం చేస్తున్నారు, మీ ఆదాయం ఏంటి? నేనైతే రియల్ ఎస్టేట్ చేస్తాను సార్. అది ఒక సైట్లో విషయంలో కొంచెం ఎమ్మెల్యే తనయునికి నాకు కొంచెం పడింది. అది నేను రైట్ ట్రయల్గా అని చెప్పి ఎమ్మెల్యే చెన్నకేశ్వరుడి దృష్టి కూడా తీసుకుపోయినా, అనేది కరెక్ట్ ఉంది, ఇది దీంట్లో ఏది చేయలేదు. ఓనర్స్ అంతా మాచాని కుటుంబం అంటేనే అది వాళ్ళు ఫ్రాడ్ అయితే కాదు, ఇది ఉందని చెప్పిన తర్వాత కూడా ఆయన వేరే విధంగా ఆలోచించి నాకు సంబంధం లేదు అనే ఒక మాట, జగన్మోహన్ రెడ్డి నాకు సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదు, నవాజ్ అని ఒక మాటకి నేను బయటకు వచ్చేసిన అంతే. దాని తర్వాత నన్ను అదే సైట్ని మరి వాళ్ళు తీసుకొని వాళ్ళు అమ్మేసుకున్నారు. నాకు కొంచెం అది బాధ. మీ మీద భూ కబ్జా చేస్తున్నాడు, భూ కబ్జా బకాసుడు చాలా లక్షలు సంపాదించినారని చెప్పి బయట చాలా టాక్ ఉంది. రియల్ ఎస్టేట్ చేస్తాం సార్ అంతే. భూ కబ్జాలు చేసేదట ఇదేమో హైదరాబాద్ అంటే భూమి ఎక్కడైనా భూమే కదా? అటువంటిది ఏం లేదు సార్. ఇక్కడ చాలా సెన్సిటివ్ మా ఎమ్మెల్యే అనేది చాలా సెన్సిటివ్. ఒక చిన్న విషయం అంటే కూడా ఎట్ట బాగుతుంది అంటే అట్ట బాగుతుంది. అంటే ఇన్నేళ్ళు ఆ భూములు కాపాడుకోవడం కోసమే ఎమ్మెల్యేల వెంబడి తిరుగుకుంటా, ఎమ్మెల్యేల వెంబడి వాళ్ళకి అనుకూలంగా పోతున్నారు అని చెప్పేసి ఎమ్మెల్యేలో మొత్తం టాక్ లేదు సార్. అటువంటిది ఏమి లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా తెలుసు అటువంటి వాళ్ళే లేదు సార్. ఎమ్మెల్యేలకు నేను క్లియర్ అని తెలుసు. మనం అయితే బాధ్యత వైపు ఉంటాం ఎంతసేపు అయినా. అంటే మా దగ్గర ఇది సమస్య ఉంది, ఇంకా ఫలానా ఇట్లా చేసినాడు అంటే తీసుకుని ఎమ్మెల్యేల దగ్గరే పెడతాం. అది అన్నకం ఇట్లా జరిగిందంట, వీళ్ళకి ఇది ఇదంట ఇదంట కొంచెం చెప్తే దాన్ని సాల్వ్ చేసుకుంటాం అంతే. 5-10 తక్కువైనా మాకు ఇచ్చి ఏదో మేము సాల్వ్ చేసుకుంటాం అంతే తప్ప ఆ గిబ్జాలు అటువంటివి ఏం లేదు. ఇంకేం చేస్తారు? మా మధ్య రియల్ ఎస్టేట్ సార్, అది మామూలు. మా వ్యాపారం అయితే రియల్ ఎస్టేటే. నాకు హైదరాబాద్లో 2 బట్టల షాపులు ఉన్నాయి రెడీమేడ్. నా కొడుకు కూడా ఆడే ఉంటాడు. ఇప్పుడు లండన్ పోయినాడు, వీళ్ళ చెడలు ఇక ఆడ ఉన్నాడు. మీ కుటుంబ నేపథ్యం అంటే మీరు రాజకీయాలకు రాకముందు ఎలా ఉంది? మా రాజకీయం రాకముందే మాకు ఒక ఫ్యామిలీ ఉండేది, దాంతోపాటు లారీలు కూడా ఉండేది. మా నాయన చనిపోయిన తర్వాత అవన్నీ కొంచెం వదులుకొని రియల్ ఎస్టేటే కంటిన్యూ చేస్తుంటే లారీలు నడుపుకుంటూ లాస్ట్ కి భూములు కొనుగోలు చేసి అమ్మకాలు చేసి లక్షలు సంపాదిస్తున్నారు. మా నాయన అప్పుడు సంపాదించాడు సార్. అప్పుడు మా నాన్న మీరు ఉన్నాడు. మా నాయన ఒక 20-30 ఎకరాల ఉండే. అప్పుడు మా నాన్న కూడా అప్పుడు రియల్ ఎస్టేట్ డైరెక్ట్ ఎకరాలు తీసుకుని అమ్మేవాడు. మేము ఇప్పుడు సెంటు తీసుకుని అమ్ముతున్నాం అంతే. ఎకరాలు అమ్మేవాడు, సెంటుకి వచ్చినాం అంతే. అంటే ఎకరాల వాల్యూ కన్నా సెంటు వాల్యూ ఎక్కువ అయిపోయింది కాబట్టి అప్పుడు ఎకరాలు వాల్యూ వేరే, ఇప్పుడు సెంటు. అయితే మీరు టీడీపీ పార్టీలో అలాగా వైసీపీ పార్టీలో కూడా చేశారు. మధ్యలో ఒక జనసేన పార్టీలో కీలకంగా వివరాలు ఇస్తారు. అందులో ఎమ్మెల్యే టికెట్ కోసం భారీగా పోరాడారు. ఎందుకు రాలేదు? ఏదో సార్ మన అదృష్టం లేదనుకున్నాం అంతే కదండి. కష్టమైతే చాలా పడ్డాం, దేవుడు సహకరించలేదు, దానికి తెలియనుకున్నాం, వదిలిపేసాను. చాలా వరకు తీసుకుపోయాను దాన్ని.
కానీ తక్కువ సమయంలోనే చాలా ఇదిగా జిల్లా నాయకులు మనకు చాలా సాయం చేశారు అప్పుడు. కానీ మన అదృష్టం లేదనుకుని దాన్ని సైలెంట్ అయిపోయాను. ఎమ్మెల్యే రేస్ లో ఉండి అదే ఎమ్మెల్యేకి వెనకాల తిరుగుతున్నారు, ఎలా అనిపిస్తుంది? తప్పదు సార్, ఇంకా రాజకీయం ఇది తప్పదు. ఇంకా ఎమ్మెల్యే అంటే ఇప్పుడు వైసీపీ జనసేనలో మీరు చేరినప్పుడు ఏ నాయకుడు ఉండేవారు? అంటే జనసేన పార్టీ కార్యాలయం పెట్టేది ఫస్ట్ మీరే ఎమ్మెల్యేలో పెట్టారన్నారు, అవును సార్, అప్పుడు నేను ఎవరు లేరా? అప్పుడు ఉన్నాడు సార్, చల్లవరుణ్ ఉన్నాడు. చల్లవరుణ్ తర్వాత వీళ్ళన్ని పార్టీని చేరడం కూడా చల్లవరుణ్ సమక్షంలో నేను పార్టీలో చేరడం. ఆయన కొంచెం మా మధ్యలో ఇది రావడం వల్ల ఆయన కొంచెం దూరం అయిన తర్వాత నాకు ఈ జిల్లా నాయకులంతా సపోర్ట్ చేశారు. అప్పుడు టికెట్ కోసం చాలా ప్రయత్నం చేశారు. సురేష్ బాబు అయితేనేమి, హర్షద్ అయితేనేమి, రేగగౌడ్ కూడా అప్పుడు నాకు కోసం సపోర్ట్ చేశారు. ఆమెకి ఎక్కడ సీట్ లేక మా ఎమ్మెల్యేకి వచ్చి ఇప్పుడు మీరు టీడీపీకి వచ్చారు, జయనాష్ రెడ్డి గారు ఎలా మీకు ప్రాధాన్యత ఎలా ఇస్తున్నారు? మైనార్టీ లీడర్, టీడీపీలో మైనార్టీ లీడర్లు ఉన్నారు, మీరు కూడా వచ్చారు. అంటే నవాజ్ అంటేనే ఒక బివి జయనాగేష్ రెడ్డి గారికి ఒక నమ్మకం ఉంది. అంటే వాళ్ళ ఆయన దగ్గర చేసినందుకు నమ్మకాలు, లేకుంటే మీ దగ్గర భూములు ఉన్నాయి, మీ దగ్గర డబ్బులు ఉందని చెప్పేసి ఏమన్నా నమ్మకం? అటువంటిది ఏం లేదు సార్. ఎందుకంటే మన బివి మోహన్ రెడ్డి గారు అప్పుడు చూశారు నాకు కూడా. అప్పుడు హైదరాబాద్ నుంచి ఒకసారి వచ్చిపోయేవాళ్ళు. అప్పుడు నాకు చూశారు ఇక్కడ. అంటే మనం ఏదైనా చెప్తే దాన్ని ఖచ్చితంగా చేసి పెడతామని. అది చిన్నది పెద్దది ఏ పనైనా ఆ నమ్మకమే ఇప్పుడు మాకి బివి జయనాగేష్ రెడ్డి గారు దగ్గర తీసుకోవడం. ఆయన నమ్మకాన్ని మేము కూడా ఒమ్మకం చేయకుండా పార్టీలో పనిచేసాం. ఎలక్షన్లో కూడా అన్ని విధాలుగా పార్టీ పరంగా సార్ని గెలిపించాలనే ఒక దృఢ సంకల్పంతో పనిచేసాం. అదే పనిని మాకు ఇప్పుడు జయనాగేష్ రెడ్డి గారు అదే ప్రాధాన్యత ఇచ్చుకు కష్టపడ్డారు. ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో వాళ్ళకు కూడా ఉంది, చేస్తారనే నమ్మకం కూడా మాకుంది. ఏదో అయితే ఒకటి ఇక్కడ ఏమొచ్చిందంటే ఎమ్మెల్యేలో టీడీపీ నాయకులు మీ మీద చాలా కోపంగా ఉన్నారని చెప్పి చాలా వెనుకడి వస్తుంది. ఎందుకంటే జయనాష్ రెడ్డి గారు మీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి బయట టాక్. అంటే ఇది నిజమా కాదు? అటువంటిది ఏం లేదు సార్. జయనాగేష్ రెడ్డి గారికి ఎవరు ద్రోహం చేశారో వాళ్ళని దూరం పెట్టడం వాస్తవం. పార్టీ ఎలక్షన్లు అప్పుడు అది ఈ కొంతమంది ఉంటారు కదా, లుష్టంగా ఏం గేమ్ గెలుస్తాడు, ఏం చేస్తాడు, డబ్బులు లేవు, ఇవన్నీ ఆయన దగ్గర రికార్డు పరంగా ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని ఆయన తప్పదు. ఇంకా అంటే నేనేమంటే జయనాష్ రెడ్డి గారు చాలా నవాజ్కి చాలా దగ్గర ఉన్నారు, ఏదో మంచి పదవి కట్టబెడతారనే భయం అయితే ఉందని చెప్పి నాకు తెలిసింది. ఏమంటారు మీరు? ఆ విషయం సార్కే వదిలిపెడుతున్నా. ఆయన ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా బివి జయనాగేష్ రెడ్డి కోసం అయితే నవాజ్ పనిచేస్తాడు, ఇది ఒకటే గ్యారెంటీగా చెప్పగలరు. అంటే ఏదో పదవి ఇస్తాడని చెప్పి వైసీపీ కార్పొరేటర్ని టీడీపీలోకి చాలా మందికి చేర్పించింది కారణం మీరే కదా. చేస్తారు ఆయన. ఇప్పుడు చూశారు అది తెలుగుదేశం గవర్నమెంట్ 100 రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తుందో. ఇంకా పనిని బట్టి వాళ్ళు వస్తున్నారు. బివి జయనాగేష్ రెడ్డి గారి నమ్మకంతో ఏదో ఒకటి వాళ్ళు. ఎందుకంటే వైసీపీ పార్టీలో వాళ్ళకి ఎటువంటి కౌన్సిలర్లు ఉన్నా ఎటువంటి వాళ్ళకి లబ్ధికి చేరుకోలే, వార్డులో వాళ్ళకి అభివృద్ధి చేసుకోలే వాళ్ళు. ఇప్పుడు బివి జయనాగేష్ రెడ్డి సమక్షంలోనే వార్డులు కానీ వాళ్ళు ఏదన్నా ఉన్నాయి, వాళ్ళు ఆశించింది బివి జయనాగేష్ రెడ్డి చేస్తారనే నమ్మకంతోనే వాళ్ళు వస్తున్నారు. కానీ మేము చెప్తే వాళ్ళు చెప్తే రావడం ఏం లేదు. అయితే డైరెక్ట్ ఎమ్మెల్యే గారిని కలిసాలి కానీ నవాజ్ గారిని కలిసి నవాజ్ గారి సమక్షంలో చేరడం ఏంటి? లేదు సార్, ఎమ్మెల్యే గారి సమక్షంలో చేరారు. అంటే నవాజ్ గారు లేదే చేయలేరు కదా. లేదు సార్, అటువంటిది ఏమి లేదు. దగ్గరుండి కీలకంగా మీరే దగ్గరుండి వాళ్ళకి బుజ్జగించి నచ్చగించి ఏదో 1 సెంటు 2 సెంట్లు ఇస్తామని చెప్పి తోలుకొచ్చినారంట. లేదు సార్, అటువంటిది ఏమి లేదు. బివి జయనాగేష్ రెడ్డి మీద నమ్మకంతోనే వాళ్ళు వచ్చారు. ఆ నమ్మకంని సార్ కూడా బొమ్మ చేయకుండా వాళ్ళని మా తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి డెవలప్ చేయాలనే ఆలోచనతోనే ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. అతి త్వరలోనే ఇంకా చాలా మంది రప్పిస్తారు. అయితే అతి త్వరలోనే వస్తారు. దాంట్లో ఎటువంటి డోకా లేదు. చూసాం ఎటాకు వస్తుంది, చూస్తాం. అయితే ఒకటి, మీరు ఎమ్మెల్యే రేస్ లో ఉండి ఇప్పుడు చివరిగా అంటే 14వ వార్డు ఒక ఇన్ఛార్జ్ గానే ఉన్నారు. అంటే మీకు ఇంకా ఏం ముందుకు పోవాలని ఏం లేదా? అంతే సార్, ఇంకా రాజకీయం అనేది ఎవరెవరు అదృష్టం అంతే. ఎమ్మెల్యే అయితే ఆశించాము, అది మన అదృష్టం లేదనుకున్నాము. బివి జయనాగేష్ రెడ్డి కింద పనిచేసే ఉంది మాకి, ఇంకా అందులో చేస్తున్నాం అంతే, తప్ప వేరేది లేదు. మీరు ఇంతవరకు ఈ ఎమ్మెల్యేలో ఏమేమి ప్రజలకు ఏం చేస్తారు, ఏం కార్యక్రమాలు చేస్తారు, ఏం సేవా కార్యక్రమాలు చేస్తారు? అంటే నేను పార్టీలో రాకముందు మనకి నవాజ్ యూత్ అని చెప్పి సపరేట్ యూత్ మనకి ఆటో యూనియన్
ఒక 13-14 యూనియన్లు ఉన్నాయి నా దగ్గర. ఆ యూనియన్లతో మనం సేవా కార్యక్రమం ఏదైనా మంచి చెడ్డ పెళ్లిళ్ళకి మన మన చేత అనేది చెప్పకూడదు కానీ ఏదో, ఎందుకంటే మాకు ఆ బాలనాగిరెడ్డి అన్న దగ్గర ఉండి అలవాటు పడేది, అది ఇచ్చేది. వినాయక చవితికి కానీ డైరెక్ట్ వినాయకులే ఇప్పిస్తుంటాను, కనీసం 10-15 వినాయకులు. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒక 2 నుంచి 3 లక్షల వరకు వినాయకుల చవితికి ఇస్తుంటారు. ఎందుకంటే మాకి ఉన్న మా అనుచరుల వర్గం మొత్తము 90% హిందువులే, 10% నాకు ఇప్పుడు పార్టీ పరంగా ఉన్నోళ్ళే. కానీ నాకు అప్పటికిప్పటికి అనుచరవర్గం అంటే హిందూ సోదరులే నాకు ఎక్కువ లైక్ చేస్తారు. మనకాడ వచ్చి పని చేసుకునేది కూడా వాళ్ళే. నవాజ్ గారు, ఇప్పుడు మీరు ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అయితే మీరు బయట మొత్తం బాలనాగిరెడ్డి మనిషి, మీరు బాలనాగిరెడ్డికి అత్యంత మిత్రుడు ఇప్పుడు కూడా అంటారు. ఇక్కడేమో మీరు టీడీపీ జయనాథ్ రెడ్డి దగ్గర ఉన్నారు. ఎలా కోఆర్డినేషన్ చేసుకుంటారు? అంటే ఇప్పటికి కూడా నాకు రాంపురం రెడ్డి సోదరుల నుంచి అయితే ససంబంధాలు ఉన్నాయి. ఏదైనా అవసరం ఉంటే మాట్లాడుతుంటారు, నాకు అవసరం ఉంటే ఎందుకంటే మనకి అది రాజకీయం వేరు, మా రిలేషన్స్ వేరే. అంటే అప్పటి నుంచి ఉన్న బాలనాగిరెడ్డి అన్న అయితేనేమి, మొత్తం మా ఫ్యామిలీ అయితేనేమి, మొత్తం ఫ్యామిలీతో సహా మనకి అనుకూలమే. మనకి అటువంటి పార్టీ పరంగా లేదు మనకి. ఎందుకంటే ఫ్యూచర్ అక్కడి నుంచి మనకు మొదలైంది కాబట్టి మమ్మల్ని వాళ్ళు కూడా వదులుకునే ఇది లేదు. వాళ్ళు నన్ను వదులుకునే పొజిషన్ లేదు, వాళ్ళు కూడా లేరు అనమాట. ఏదన్నా ఉంది. అయితే ఇప్పుడు మీరు నవాజ్ యూత్ అని పెట్టారు. ఆ నవాజ్ యూత్ కి ఎంతమంది ఉన్నారు, ఏం చేశారు నవాజ్ యూత్ వల్ల? నవాజ్ యూత్ వల్ల ఇంకా ఎవరెవరు ఎంతమంది బాగుపడ్డారు? నవాజ్ యూత్ అనేది మనకి స్టార్టింగ్ లోనే బాలనాగిరెడ్డి అన్న బయటకు వచ్చిన తర్వాత నేను నవాజ్ యూత్ అనేది ఏర్పాటు చేసుకున్నాను. కనీసం ఆ యూత్ లో ఒక 4,000 నుంచి 5,000 మంది వరకు ఉంటారు మా యూత్ లో. మొత్తం ప్రతి వార్డులో, ప్రతి మండలంలో కూడా మా యూత్ ఉంది. ఆ యూత్ ని ప్రతి విలేజ్ లో మనకి ఏదైనా సమస్య ఉంటే తెచ్చి మన కాడకు చేసుకొని పోవడం, అంటే దాన్ని అట్టే కంటిన్యూ చేస్తూ ఏ సమస్య వచ్చినా కొన్ని ముందు ఉండి, స్టేషన్ సమస్య వచ్చినా, వాళ్ళ పెళ్లి సమస్య ఏదైనా ఉంటే కూడా దాన్ని పరిష్కరించుకుపోతుంటే ఆ దేవుని వల్ల ఆ యూత్ ని ఇంకా ముందుకు తీసుకోవాలనే ఆలోచన ఉంది. చూద్దాం ఫ్యూచర్ లో ఏమవుతుంది ఇంకా దాన్ని. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. ఇప్పుడు మీ ఎమ్మెల్యేకి ఏం చేశారు? ఎమ్మెల్యే గురించి మీరేం చెప్తారు? ఇంకా ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే ఏం లేదు, అంతా మీకు తెలిసిందే. 100 రోజుల్లో సక్సెస్. చంద్రబాబు గారు సీఎంగా ఆయన సక్సెస్, ఎమ్మెల్యేగా జయనాథ్ రెడ్డి గారు సక్సెస్. ఎందుకంటే మేము చూసింది అంటే పోయిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక్క రోడేలే, ఒక గుంత పూజలేవాళ్ళు. ఇప్పుడు నా వాడికి, ఇప్పుడు నేను కూడా 14వ వార్డు ఇన్ఛార్జ్గా నాకు కూడా సార్ ఇచ్చారు. అది నా వాడికే 45 లక్షల రూపాయలు ఇచ్చారు. రోడ్ అయితే, డ్రైనేజ్ అయితేనేమి, ఇవన్నీ ఇప్పుడు ఈ 100 రోజుల్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు 45 లక్షల రూపాయలు మా వాడికి ఇచ్చారు. ఇంకా ఆ లెక్కలో మొత్తం టౌన్ మీద ఎట్లా ఉంటుందో మీరే ఆలోచించండి. అది కాక నిన్న మా జయనాథ్ రెడ్డి గారు మొత్తం 1,90,00,000తో మొత్తం రోడ్ల మన ఎమ్మెగనూరు టౌన్ లో 1,90,00,000తో అభివృద్ధి కార్యక్రమంలో మొత్తం రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి. మా ఎమ్మెల్యే గారు మొన్న చెప్పారు, కోడుమూరు నుంచి ఎమ్మెగనూరుకి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించుకున్నారు. చాలా సంతోషం. మా ఎమ్మెల్యే గారిని మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆ విషయంలో అయితే. ఎందుకంటే ఎంత ఈ నుంచి మనం కరోనా పోవాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నామో అందరికి తెలిసేది. ఆ విషయం కూడా, ఆ శుభవార్త కూడా నిన్న చెప్పారు మా ఎమ్మెల్యే గారు. చివరిగా చెప్పండి, మీ వార్డు అంటే 14వ వార్డు ఇన్ఛార్జ్ మీకు ఇచ్చారు. ఆ వార్డులో సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యల పరిష్కారం ఎలా చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీకు ఎమ్మెల్యే గారు ఇప్పుడు 45 లక్షలు ఇస్తారు, ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే ఏం లేదన్నా, ఆల్రెడీ ఇంతకుముందు బివి జయనాథ్ రెడ్డి గారు ఇచ్చిన అమౌంట్తో వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా ఒక 2-3 రోడ్లు వేశారు. దాని తర్వాత ఇంకా అన్ని మొన్న 8 రోడ్లు ఇచ్చారు. నాకు మెయిన్ రోడ్ కూడా ఇచ్చారు. అది దాని సమస్యలు అయితే ఏం లేదు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అది వార్డు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని పోయి పరిష్కరించడం, దానికి ఏమి ఇబ్బంది లేదంటే. అదే మీ 14వ వార్డు ఇన్ఛార్జ్ మీరు, అక్కడ కార్పొరేటర్ ఎవరున్నారు, ఏ పార్టీ ఉంది? సొంత మా మామే కార్పొరేటర్గా ఉన్నాడు ప్రజెంట్, కౌన్సిలర్గా. ఇంకా మా మామూలు ఉన్నాం. ఏ పార్టీలో ఉన్నాడు మీ మామ?
వైఎస్ఆర్లో ఉన్నాడు. మీరు టీడీపీ అంటే మీ మామని దగ్గర నుండి గెలిపించారా? అప్పుడైతే చేసామన్నా, దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఇది చేసాం. మీ మామని టీడీపీలోకి ఎందుకు పిలిచికలేవు? ఆయన పిలిచాము, ఆయన కూడా అంటే తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పారు దాన్ని, ఏదో ఒకటి ఉండి చెప్పండి అంటే ఇంకా చెప్పాము, ఆయన విల్లింగ్ లేదు దానికి ఎందుకు. అంటే ఎంతో మంది తొలగొచ్చారు కానీ మీ మామన్నే, మీ వార్డులో ఉన్న మామన్నే ఎందుకు టీడీపీలో చేర్పించుకోలేకపోయారు? ఆయన కేశవరెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన కేశవరెడ్డి ముఖ్య అనుచరుడుగానే ఉన్నాడు మా మామ. ఆయన కొంచెం రావడానికి ఇబ్బంది పడ్డాడు, అది వాస్తవం. అంటే మీ మామగారు అంటే ఎన్నేళ్ళ నుండి రాజకీయాలు? మా మామ స్టార్టింగ్ నుంచి అలా శివಣ್ణ దాని చైర్మన్గా ఉన్నప్పుడు కాంగ్రెస్, అది ఏదో కాంగ్రెస్ అంటున్నా, ఆ కాంగ్రెస్ తప్పుడు నుంచి తెలుగుదేశం ఫుల్ హవా ఉన్నప్పుడే మా మామ కాంగ్రెస్ కౌన్సిలర్గా గెలిచాడు. మీ మామకి ఎన్ని ఓట్లు వచ్చాయి? దగ్గర నుండి క్యాన్వాసింగ్ తిరిగినట్టున్నారు. ఎన్ని ఓట్లు తెప్పించారు మీ వార్డులో? 500 మెజార్టీ తెప్పించాం. ఇదే నెక్స్ట్ మళ్ళీ కార్పొరేషన్, అది మున్సిపల్ ఎలక్షన్ జరిగితే ఆ వార్డులో టీడీపీ తరఫున ఎవరు నిలబెడతారు? ఒకవేళ నిలబడితే మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ ఏం లేదన్న, నిలబడేది మేమే. ఇంకా అంటే మీ మామకి మీరే పోటీనా? అంతే కాదు, పోటీకి నిలబడతారు, గెలుస్తారా? 100%. మీ మామ అంత సీనియర్ అని చెప్పి ఇప్పుడే చెప్పారు. కాంగ్రెస్ రాకముందు అప్పుడు ఉన్నారు, మీ మామని ఢీ కొట్టేంత స్థాయికి పోతున్నారు మీరు? గెలుస్తా ఉన్నా 100%. బీవీ జయనాగిరెడ్డి ఆశీస్సుల్లో గ్యారంటీ 100%. ఇన్ని రోజులు లేని అంటే, ఎందుకంటే మన మున్సిపల్ ఎలక్షన్లో అయినప్పటి నుంచి టీడీపీ గెలిచింది అక్కడ లేదు, దాఖలా లేదు అనమాట. ఈసారి 100% తెలుగుదేశం జెండా 14 వార్డులో ఎగరేస్తాం. ఇప్పుడే చెప్తున్నారు టీడీపీ ఇంతవరకు ఎగరలేదు అంటున్నారు. లేదు, ఇప్పుడు దగ్గర నుండి వైసీపీని ఎగిరించి ఇప్పుడు మళ్ళీ టీడీపీని ఎగరేస్తారంటే ఎందుకంటే నా వార్డులో 800 ఓట్లు మా సొంత ఓట్లు ఉన్నాయి. మా మామ ఎన్ని రోజులు గెలవడానికి కారణం మా సొంత ఓట్లు 800 ఓట్లు ఉన్నాయి. ఆ 800 ఓట్లని ఎన్ని రోజులు తెలుస్తుంది. ఈసారి 100% దాన్ని చరిత్రని తిరగరాస్తాం. బీవీ జయనాగిరెడ్డి సహాయ సహకారంతో గ్యారంటీ దాన్ని. 20 ఏళ్ళ ప్రస్థానం, మీకు రాజకీయ ప్రస్థానం ఎలా అనిపించింది? మీకు ఇంకా ముందు ముందు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం లేదు, బీవీ జయనాగిరెడ్డి గారి సహాయ సహకారాలతో తెలుగుదేశంలో ఉంటూ ఆయన సహాయ సహకారాలతో ముందుకు తీసుకుపోవాలని అనుకున్నామని. దీన్ని మా వార్డులో అయితేనేమి, ఎందుకంటే మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మా వార్డులో చాలా నమ్మకంగా పనిచేసాం. అదే ఉద్దేశంతో ఇంకా కౌన్సిలర్గా ఎలక్షన్స్ వస్తాయి, కౌన్సిలర్గా నిలబడి ముందుకు గెలిచి బీవీ జయనాగిరెడ్డి గారికి గిఫ్ట్గా మా 14వ వార్డు ఇస్తానని చెప్పి మీ సుమన్ టీవీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇదండి నవాజ్ గారు చెప్పేది. ఎమ్మెల్యే రేస్ నుండి మున్సిపల్ కౌన్సిలర్ గా దిగారు. ఏదన్నా కానీ ఒక నాయకుడి లక్షణాలని చూసుకుంటే ఎదుగుతాను, సేవ చేసే మార్గంలోనే వెళ్తానని చెప్పి చెప్తున్నారు. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.